ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. వన్ మినిట్ షేర్ చేసి మేడం స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది సార్. అవుతుంది. అంటే ఇండివిజువల్ రావట్లే, మొత్తం ఫైల్ ఓపెన్ అయిపోయింది. ఓకే, అది వస్తుంది. స్లైడ్స్ పెడతాను 1 మినిట్. మేడం ఓకే ఓకే సార్. కంగ్రాచులేషన్స్ టు ఆల్ టీమ్ మెంబర్స్. యాక్చువల్గా ఎందుకు కంగ్రాచులేషన్ చెప్తున్నామంటే మనందరము ఇప్పటిదాకా ఈ బయోటేరియంలో జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, అందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనము ఈ కంపెనీలో జాయిన్ అయిన వెంబడే ఇంకో పర్సన్కి మనం ఏంటంటే ఎఫ్ఐఎం అనేది కంపల్సరీ ఇవ్వాలండి. ఎఫ్ఐఎం అంటే మన సిస్టమ్ ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇప్పుడు చూసుకుంటే మన ఈ బయోటేరియం రావడం ఏదైనా బిజినెస్ చేయాలి అంటే మనకి కంపల్సరీ రికగ్నైజేషన్ అనేది ఉండాలి. దాని తర్వాత బిగ్ డ్రీమ్స్ ఉండాలి. అంటే ఈ బిజినెస్లకి మనం ఎందుకు వచ్చినాము అంటే మనీ ఏం చేయాలి, దాంతోపాటు రికగ్నైజేషన్ ఉండాలి, కార్లు కొనాలి, జ్యువెలరీ ఉండాలి, బంగ్లాలు ఉండాలి, అండ్ ఇంకొకటి బెస్ట్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి, దాంతోపాటు ఫారెన్ ట్రిప్స్ ఉండాలి, ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెంచుకోవడానికి మనం అందరం కలిసి ఈ బిజినెస్ చేస్తున్నాం అనమాట. దాంతోపాటు వచ్చేసి టైం ఫ్రీడమ్ కూడా కావాలి. మనకి ఈ బయోటేరియంలో ఏంటంటే మనం మార్నింగ్ నుంచి 24 అవర్స్ చేయాల్సిన అవసరం ఉండదు. మనకి ఫ్రీ దొరికిన టైంలోనే చేయడం అనమాట. దాంతోపాటు మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా ఉండాలి. ఇవి అకేషన్స్ ఉంటాయి అనమాట. ఇవన్నీ మనకి అనేటివి అన్ని కోరికలు అనేది ఉంటాయి. కాకపోతే ఏమవుతుంది, మన డ్రీమ్ ఆఫ్ లైఫ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది అనమాట. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనకి ఇన్కమ్ అనేది లేకపోవడం అనమాట. ప్రతి మనిషి ఇవన్నీ నేను ఏదైతే చెప్పానో అవన్నిటిని అచీవ్ చేయడానికి ట్రై చేస్తుంటారు, కానీ దానికి తగ్గ ఇన్కమ్ అనేది మనకు ఉండదు అనమాట. అలాంటి గొప్ప ఇన్కమ్ ని సంపాదించుకునే సోర్సులు అనేది మనకి ఈ బయోటేరియం ద్వారా మనకి ఈ సాగర్ జోషి సార్ అనేది మనకి ఒక మంచి ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేశారనమాట. ఓకే, దానిలో వచ్చేసి మన ఇన్కమ్ అనేది చాలా చిన్నగా ఉంది, బట్ మన డ్రీమ్ ఆఫ్ లైఫ్ అనేది చాలా పెద్దగా ఉంది. ఇంకా మన ఇన్కమ్ అనేది అనే దానికి మనకేం చేస్తున్నాం, కాంప్రమైజ్ అవుతున్నాం. అందులో నుంచి మనకు రికగ్నైజేషన్ అనేది ఉండట్లేదు. ఈ రకంగా చూసినట్టయితే ప్రతి ఒక్కటి మనం కాంప్రమైజ్ అవుతున్నాం. ఈ కాంప్రమైజేషన్ ద్వారా ఏమైతుంది అంటే మనకి ఇన్కమ్ లేదు కాబట్టి, సోర్స్ లేదు కాబట్టి ఒక్కొక్కటి కాంప్రమైజ్ అయ్యి బతుకుతున్నాం. బట్ ఈ బయోటేరియం రావడం వలన ఏంటంటే మనకి ఇన్కమ్ వస్తుంది, దాంతోపాటు మన డ్రీమ్ని కూడా మనం అచీవ్ చేసుకోవడానికి ఎక్కువ స్కోప్ అనేది ఉందన్నమాట. కాంప్రమైజ్ అనే లైఫ్ అనేది మనకి ఈ బయోటేరియం అనేది మాత్రం ఉండదు అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మన ఈ బయోటేరియం ద్వారా మన ఇన్కమ్ లైఫ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్గా మనం మూన్ దగ్గరికి వెళ్ళాలనుకోండి, మనము నడుచుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది, మన డ్రీమ్ అనేది రీచ్ అవ్వదు. కానీ మనం ఈ మూన్ దగ్గరికి వెళ్ళాలంటే మనం ఎలా వెళ్ళాలి, బై సైకిల్ దొక్కుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, బట్ తొందరగా రీచ్ అవ్వలేము. మనం ఎలా వెళ్ళాలంటే రాకెట్ కావాలండి. ఆ రాకెట్ అనేది మనకి ఎలా వస్తుంది అంటే ఆ రాకెటే మన ఈ బయోటేరియం. ఒక మూన్ దగ్గరికి మనం రాకెట్ ఉందనుకో జెట్ స్పీడ్ లో వెళ్ళిపోతాం అనమాట. సేమ్ అలాంటి ప్లాట్ఫామే మనకి ఈ బయోటేరియం అని. కంగ్రాచులేషన్స్ అండి అందరూ మన ఈ బయోటేరియం కి కనెక్ట్ అయినందుకు. వీ హ్యావ్ ఏ సెలెక్టెడ్ రైట్ ప్రోడక్ట్ అనమాట, రైట్ వెహికల్. వెల్కమ్ టు ఈ బయోటేరియం. ఇంకా మన కంపెనీ యొక్క డైరెక్టర్ మిస్టర్ సాగర్ జోషి, ఈయన ఏంటి అంటే ఇన్వెస్టర్ అండ్ మ్యానుఫ్యాక్చర్ అండ్ ఎక్స్పోర్టర్ అండ్ సాఫ్ట్వేర్ డెవలపర్లో కూడా ఈయన డిఫరెంట్ కంపెనీస్కి సాఫ్ట్వేర్ని రెడీ చేసి ఇవ్వడం జరుగుతుంది.
ప్లస్ మన కంపెనీలో మన ప్రోడక్ట్స్ 18 ఇయర్స్ అతను రీసెర్చ్ చేయడం ద్వారా దాని ద్వారా ఆయన కనుక్కొని ఈ ప్రోడక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇవి వచ్చేసి మన కంపెనీకి సర్టిఫికేట్స్ అన్నమాట. పాన్ కార్డు, ఎంఎస్ఎంఈ, జిఎస్టి ఇవన్నీ రిలేటెడ్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి మన కంపెనీకి. అండ్ మనకు లీగల్ డాక్యుమెంట్స్ అసలు ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అనేది ఇండియాలో లీగల్ చేశారు కాబట్టి ఆ రిలేటెడ్ అన్ని సర్టిఫికేట్స్ అనేది తీసుకోవడం జరిగింది కంపెనీ. ఇంకోటి రీసెంట్ గా మనకి గిన్నిస్ బుక్ ఆఫ్ ద రికార్డ్ కూడా రావడం జరిగింది మన ప్రోడక్ట్ కి. మన ఫిబ్రవరి 14th లో మనం ఈ యొక్క గిన్నిస్ బుక్ ఆఫ్ ద రికార్డ్ ప్రోడక్ట్ ని మనం అచీవ్ చేయడం జరిగింది. ఇక ఇప్పటిదాకా మన ప్రోడక్ట్ ఈ నితీష్ గడ్కరీ ఇలాంటి ప్రముఖులు అందరూ వాడడం జరిగింది. ఇంకా మన కంపెనీ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే మనకి బాంబేలో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందండి. దాంతోపాటు దాదర్ రోడ్లో మన 46th ఫ్లోర్లో కంప్లీట్గా సెటప్ తోటి మనకి మన ఈబయోటెరియం కార్పొరేట్ ఆఫీస్ ఉంది. దాంతోపాటు మన ఢిల్లీలో కూడా ఒక ఆఫీస్ ఉందండి, కార్పొరేట్ ఆఫీస్. మనం విజిట్ చేయొచ్చు, వెళ్ళి చూడొచ్చు క్లియర్గా మన గురించి ఈ కంపెనీ అనేది ఏ రేంజ్లో డెవలప్మెంట్ అనేది ఉందనేది మనం అక్కడికి వెళ్ళి చూస్తే కానీ మనకు తెలియదు. నెక్స్ట్ కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకు అంటే మనం అందరం కూడా ఈ వైట్ టీమ్ టైగర్స్ లో ఒక పార్ట్ ఆఫ్ అన్నమాట. దీని ఫౌండర్ వచ్చేసి మనకి సంతోష్ సార్ అండ్ రమాకాంత్ సార్ అన్నమాట. వీళ్ళ ద్వారానే మనకి ఈ టీమ్ అనేది కోఆర్డినేషన్ కానీ మెటీరియల్ అండ్ మనకి ఎలాంటి డౌట్స్ అయినా కానీ వీళ్ళే మనకి క్లారిఫై అనేది చేస్తుంటారు. ఇంకేంటంటే మనకి ఇద్దరు గ్రేట్ మెంటర్స్ ఉన్నారండి. వాళ్ళు ఈ గ్రోత్ ద్వారా మనకి ఇలాంటి మెటీరియల్ ఇంకా ఎలాంటి ఫ్యూచర్ ప్లాన్స్ అండ్ ఎవ్రీథింగ్ అనేది వాళ్ళు ఈ గ్రోత్ ద్వారా మనకి అంటే లైక్ నేర్పించడం అనేది జరుగుతుంది. అందులో నెక్స్ట్ మస్ట్ అండ్ పర్సన్ ఎవరు అంటే మన వెంకటరాజు సార్ అండ్ సుధీర్ సార్. ప్రజెంట్ ఏంటంటే మన వెంకటరాజు సార్ గత 3 years లో మనకి 2.5 crores సంపాదించారండి. ఆల్మోస్ట్ సుధీర్ సార్ కూడా 1 crore రీచ్ అయ్యారు. అండ్ వచ్చేసి ఎందుకు ఈ బయోటెరియంకి డిఫరెంట్ ఇంకో అదర్ కంపెనీకి డిఫరెన్స్ ఏంటి అని చూసుకున్నట్టయితే మనకి ఓన్ మ్యానుఫ్యాక్చర్ అండ్ రీసెర్చ్ బేస్డ్ ప్రోడక్ట్ అండి ఇది. దాంతోపాటు 3 largest కార్పొరేట్ ఆఫీసెస్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మనకి స్టాఫ్ అనేది డైరెక్ట్ సర్వీసెస్ అనేది ఉంది. దాంతోపాటు కంపెనీ విజిట్ అనేది కూడా ఉందండి. మనకి ఏంటంటే ముంబైలో ఓన్ బంగ్లాస్, రిసార్ట్స్ అన్ని మన టీం వెళ్ళి విజిట్ చేయడానికి కూడా ఈ కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మళ్ళీ ఏంటంటే సాలిడ్ పే సిస్టమ్స్ అన్నమాట. మన దగ్గర ఎలా ఉంటుంది అంటే ఒక్కసారి విత్ ఇన్ 3 days సేల్ అనేది 4th day అనేది పేమెంట్ అనేది ఆటోమేటిక్గా మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. కంపల్సరీ అనేది ఈ ఎనీ సిచ్యువేషన్ బ్యాంక్ హాలిడే ఉంటే తప్ప నెక్స్ట్ డే వస్తుంది. రిమైనింగ్ అనేది పేమెంట్ అనేది ఏ రోజు కూడా ఒకరిని అడగాల్సిన అవసరం అయ్యా మాకు రాలేదు అనే సిచ్యువేషన్ కూడా ఉండదు మన కంపెనీలో. అట్లాంటి గ్రేట్ సాలిడ్ పే సిస్టమ్ అనేది మన కంపెనీలో ఉంది. ఇంకొకటి అంటే టైం టు టైం అనేది ఏంటంటే అప్గ్రేడేషన్ అనేది సాఫ్ట్వేర్ లో జరుగుతుంది. అది కూడా మనకి ఇస్తున్నారు. ఇంకా దీంతో పాటు మన క్లియర్ విజన్ అనేది నెక్స్ట్ 5 years దాకా మన కంపెనీ యొక్క విజన్, ప్లాన్స్, ఎవ్రీథింగ్ అనేది మన సాగర్ సార్ మనకి రెడీ చేసి ఇవ్వడం జరిగింది. ఇంకొచ్చేసి మన ప్రోడక్ట్ చూసుకున్నట్టయితే మన ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ సైజ్ అన్నమాట ప్రోడక్ట్. మనకి ఇది మనం ఆల్రెడీ జాయిన్ అయ్యాం కాబట్టి అందరికీ దీని గురించి తెలుసు, ఇది ఎలా యూజెస్ జరుగుతుంది. సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి అంటే రిస్ట్ బెల్ట్ అన్నమాట. ఇదేంటంటే యాంటీ రేడియేషన్ కింద పనిచేస్తుంది. ఈ ప్రోడక్ట్స్ ఎలా పనిచేస్తాయి అనేది ఆటోమేటిక్గా మీకు అందరికీ తెలుసు. అండ్ వాటర్ బాటిల్, ఎనర్జీ ప్యాడ్. నెక్స్ట్ వచ్చేసి అసలు డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఎలా ఉంటుంది. మన డైరెక్ట్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే కస్టమర్ నుంచి కంపెనీ టు కస్టమర్ అన్నమాట. ఈ ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఒక కస్టమర్ ఒక సంతూర్ సోప్ తీసుకున్నట్టయితే మనకి 100 rupees వచ్చింది అనుకోండి. దానిలో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఉంటుంది 30 rupees ఉంటుందండి. రిమైనింగ్ 70% అనేది డిఫరెంట్ ఏజెన్సీకి, డిస్ట్రిబ్యూటర్స్కి అండ్ డీలర్స్కి, రీటైలర్స్కి అనేది 70% మార్జిన్ అనేది ఉంటుంది. కానీ మన కంపెనీలో ఏంటి అంటే వీళ్ళందరికీ ఇచ్చే కమిషన్ అనేది మన కమిషన్ రూపంలో మనకి ఈ ఈబయోటెరియం ప్రాసెస్ ద్వారా మనకి రావడం జరుగుతుంది. వై షుడ్ ఐ డూ దిస్ బిజినెస్? ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఒక పర్సన్కి 30,000 బిజినెస్ ద్వారా కానీ ఇంకొక శాలరీ బేసిస్ కానీ వచ్చింది అనుకోండి, కరెంట్ ఇన్కమ్. కానీ మన ఈబయోటెరియం ద్వారా ఇంకో 30,000 ఎర్న్ చేసినట్టయితే ఆయన 60,000 per month అనేది ఇన్కమ్ వస్తుంది. ఈ విధంగా ఒక వ్యక్తికి 50,000 ఉన్నట్టయితే ఇంకో 30,000 మన దగ్గర యాడ్ అయితే 80,000 అవుతుంది. అదే విధంగా 70,000 ఇన్కమ్ ఉన్న పర్సన్ కి ఒక 30,000 యాడ్ అయితే మంత్లీ 1,00,000 రూపాయలు అనేది అతను ఒక ఇన్కమ్ అనేదిగా ఉంటుంది అనమాట.
ఇంకా ప్రజెంట్ చెప్పుకున్నట్టయితే ఈ ఫోటోలో కనిపించే ప్రముఖ పర్సన్ అనేది మీకు అందరికీ తెలుసు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అడ్వర్టైజ్మెంటింగ్ అనేది చేస్తున్నారు, కానీ ఈ ప్రోడక్ట్స్ అనేది వాళ్ళు యూజ్ చేయరు. కానీ ఇక్కడ కనిపించే ప్రతి ఒక్కరు కూడా ఈ డిఫరెంట్ ప్రోడక్ట్లు మనం యూజ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ అనేది చేస్తున్నారు, కానీ వాళ్ళు ఎవరు యూజ్ చేయట్లేదండి. ఇంకా బేసికల్ గా చూసుకున్నట్టయితే మనం ఆల్రెడీ ఈ బయోటేరియంలో జాయిన్ అయ్యాం కాబట్టి ఈ 5 స్టెప్స్ అనేది కంపల్సరీ మన బిజినెస్ డెవలప్మెంట్ గురించి ప్రతి ఒక్కరు పాటించాలన్నమాట. ఈ 5 స్టెప్స్ అనేది ప్రతి ఒక్కరు పాటించడం ద్వారా వాళ్ళ ఒక టీం అనేది డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అందులో ఫస్ట్ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు అనేది లిస్ట్ అనేది కంపల్సరీ ఉండాలి, ప్లాన్ నేర్చుకోవాలి, ప్లస్ ట్రైనింగ్స్ కూడా అటెండ్ అవ్వాలి. ఎవ్రీడే వాళ్ళ అప్లైన్ కూడా టచ్ లో ఉండాలి. ఎవ్రీడే ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలండి. టూల్స్ కూడా అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అందులో చూసుకున్నట్టయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసి లిస్ట్ చూసుకున్నట్టయితే ఒక పర్సన్ ఫస్ట్ ఇయర్ లో 100 లిస్ట్ పెట్టుకున్నారనుకోండి, 100 లిస్ట్ మనం కంపల్సరీ రాసుకోవాలి. ఆ విధంగా మనకి 100 లిస్ట్ రాసుకుంటే అందులో కనీసం 20% అనేది జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఆ 20 పీపుల్ అనేది ఫస్ట్ ఇయర్ లో వచ్చినా గానీ మళ్ళీ సెకండ్ ఇయర్స్ కూడా సేమ్ 100 లిస్ట్ పెట్టుకున్నట్టయితే ఈ విధంగా మనకి ఒక 4 ఇయర్స్ లో మన టీం ఎంత అవుతుందండి, 1,68,420 అవుతుంది. ఈ రకంగా చూసుకున్నట్టయితే ఆ విధంగా కూడా మనం ఓన్లీ అవేర్నెస్ బోనస్ ఒక 440 రూపీస్ వేసుకున్నట్టయితే మనకి 4 ఇయర్స్ లో 7 crores 41 lakhs మనం తీసుకోవడం జరుగుతుందండి. ఇలాంటి గొప్ప విజన్ ఉన్న కంపెనీలో మనం అందరం వర్క్ చేసుకున్నందుకు ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ అండి. ఇన్ కేస్ ఒకవేళ ఇది వర్కౌట్ అవ్వాలండి, అట్లీస్ట్ 50% వర్కౌట్ అయినా కానీ 3 crores అనేది మనకు రావడం జరుగుతుంది. ఇన్ కేస్ అది కూడా అవ్వదు అంటే అట్లీస్ట్ ఒక 10% అనేది 100% అనేది స్కోప్ ఉంటుంది. ఆ విధంగా చూసాను కానీ ఈ విధంగా 4 ఇయర్స్ లో మనకి ఒక 74 lakhs అనేది ఖచ్చితంగా మనం ఈ బయోటేరియం ద్వారా తీసుకోవచ్చండి. ఇంకా నెక్స్ట్ లిస్ట్ లో ఒకటి లెట్స్ ఇన్వైట్ సమ్వన్ టుడే. ఈ విధంగా ఏంటంటే ఎవ్రీ డే ఒక్కొక్క పర్సన్ ని మనం ఇన్వైట్ చేయాలి. ఆ విధంగా మనం ఆ లిస్ట్ అనేది ఎలా అనేది ప్రిపేర్ చేయాలనేది ఈ ఫార్మాట్ అనేది మేము గ్రూప్ లో షేర్ చేస్తాము. ఈ విధంగా మీరు లిస్ట్ రాసుకొని ఆ విధంగా ఎవ్రీ డే ఫాలో అప్ చేస్తే మన బిజినెస్ అనేది ఇంకా బాగా గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇందులో చూసుకున్నట్టయితే క్రాప్ మెథడ్ అనేది ఒకటి ఇంపార్టెంట్ అండి లిస్ట్ లో. ఆ క్రాప్ మెథడ్ లో వచ్చేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కపుల్స్ అండి. ఇప్పుడు మనం ఒక దగ్గర ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇద్దరిని హస్బెండ్ అండ్ వైఫ్ ని ఒకే దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకి ప్లాన్ చెప్పడం ద్వారా ఏంటంటే మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే లైక్ ఇప్పుడు సపోజ్ ఒక హస్బెండ్ కి చెప్పామనుకోండి, మా మిస్సెస్ దగ్గర డిస్కషన్ చేసి చెప్తాను అంటారు. ఇన్ కేస్ ఒకవేళ వైఫ్ కి చెప్తే ఏమంటారు, మా హస్బెండ్ అడిగి చెప్తాను అని చెప్తారు. ఈ విధంగా ఏమైతుంది అంటే మనకి ఆ లీడ్ అనేది కొంచెం క్లోజ్ అవ్వడానికి కొంచెం టైం అనేది తీసుకుంటుంది. అదే ఒకవేళ ఇద్దరిని పక్క పక్కన కూర్చోబెట్టి మన ప్లాన్ చెప్పినట్టయితే మనకి తొందరగా వాళ్ళ నిర్ణయం తీసుకొని మన టీమ్ లో జాయిన్ అవ్వడానికి స్కోప్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి రెస్పాన్సిబిలిటీ అంటే మన కాలనీలో కానీ మన ఏరియాలో కానీ కొంచెం బాగా పేరున్న వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి మనం ఈ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం వలన వాళ్ళు వాడుతున్నారు అనుకోండి, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆ సో పర్సన్ వాడుతున్నారు. లైక్ ఏంటంటే ఎమ్మెల్యేలు, ఎంపీస్ ఇలాంటి రూమ్ లైక్ వార్డ్ మెంబర్స్, సర్పంచ్లు ఇలాంటి క్యాండిడేట్స్ అన్నమాట. వీళ్ళకి ఇచ్చడం ఏంటంటే వాళ్ళు ఊర్లో ఉన్న పర్సన్స్ అందరూ అరే ఆ పర్సన్ వాడుతున్నారు కదా మనం కూడా వాడదాము తీసుకుందాము అని చెప్పి మనం ముందుకు వచ్చి మన బిజినెస్ లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకొకటి వచ్చేసి అంబిటిషియస్ అంటే ఏంటంటే వాళ్ళకి ఒక లక్ష్యం ఉంటది అనమాట. ఆ లక్ష్యం ఏంటి అంటే లైక్ వాళ్ళు ఒక బిజినెస్ చేద్దామనుకుంటారు, ఇంకొక స్టెప్ కి వెళ్దాం అనుకుంటారు. దాని గురించి ఏంటంటే వాళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ అనేది ఉండదు. అలాంటి పర్సన్స్ కి మనం చెప్పినట్టయితే వాళ్ళ వర్కింగ్ క్యాపిటల్ కూడా మన ద్వారా తీసుకెళ్ళడానికి యూజ్ అనేది ఉంటుంది. ఇంకా ప్రొఫెషనల్స్ అంటే ఏంటంటే డాక్టర్స్, లాయర్స్, ఇంకా అకౌంటెంట్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్స్ అందరూ ప్రొఫెషనల్స్ కి వస్తారు. ఇలాంటి వాళ్ళకు కూడా చెప్పడం ద్వారా మన బిజినెస్ అనేది వాళ్ళు ఆల్రెడీ ఈ ప్రొఫెషన్ లో ఉన్నారు కాబట్టి మార్కెటింగ్ ఫీల్డ్ లో వాళ్ళు ఇంకా మన బిజినెస్ ని ఇంకొక లెవెల్ కి తీసుకోవడానికి స్కోప్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేస్తే మన కంపెనీలో ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది, కేవైసీ అనేది జరుగుతుంది, దాని తర్వాత పేమెంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఐడి వస్తుంది, దాని తర్వాత ప్రోడక్ట్ ఉంది. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే జాయినింగ్ పొజిషన్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మనం జాయిన్ అవుతాము, మన సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక టీం ఉంటుంది, రైట్ సైడ్ ఒక టీం ఉంటుంది. ఈ విధంగా చూసుకున్నట్టయితే మన పాయింట్స్ అనేది ఒక సింగిల్ కిట్ ద్వారా 50 పాయింట్స్ మాత్రమే వస్తుంది. మన కంపెనీలో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కిట్స్ ఉన్నాయండి. 8,400 ఒకటి ఉందండి, 9,800 ఉంది, 10,700 ఉంది. ఈ విధంగా చూసుకుంటే మనకి ఈ 90 మ్యాగ్నెట్స్ అనేది 8,400 కిట్ లో ఉంటుంది, 9,800 మ్యాగ్నెట్స్ లో 100 ఉంటుంది, 10,700 లో 120 మ్యాగ్నెట్స్ అనేది ఉంటుంది. ఈ విధంగా చూసుకుంటే డబల్ కిట్ అనేది
మనకి 14,600, 16,500, 19,300 అనేది వస్తుంది. ఇది అనేది ఏంటంటే మన కొత్త పర్సన్ కి చెప్పడానికి మనకి అవైలబిలిటీ ఉన్న రేట్స్ అండ్ కిడ్స్ సైజెస్ అన్నమాట. ఇంకొచ్చేసి వన్ టైం ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఏంటంటే మనం ఒకసారి జాయిన్ అయిపోయిన తర్వాత కంపెనీ ఏముంటుందంటే 150 అనేది మ్యాండేటరీ ఫర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఆ విధంగా చూసుకున్నట్టయితే ఒక పర్సన్ 50 పీవీ తోటి ఒక సింగిల్ కిట్ కొనడం జరగాలి. అదే విధంగా రైట్ సైడ్ లో కూడా ఇంకో పర్సన్ 100 కిట్ తోటి జరిగినట్టయితే మనకి ఈ కంపెనీలో ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా కంప్లీట్ అవుతుంది. ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా అనేది మీరు చూస్తున్నారు 50 పీవీ 100 పీవీ. ఈ విధంగా మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో దాని తర్వాత మనకి 440 రూపీస్ అనేది మన అకౌంట్ లో రావడం జరుగుతుంది. దాంతో పాటు 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేది మనకి అచీవ్ అనేది జరుగుతుంది అండి. ఈ విధంగా చూసుకున్నట్లయితే మన కంపెనీలో 2 బిజినెస్ సైకిల్స్ ఉన్నాయండి. ఫస్ట్ సైకిల్ వచ్చేసి మార్నింగ్ 5 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు. సెకండ్ సర్కిల్ ఏంటంటే ఆఫ్టర్ 5 నుంచి మార్నింగ్ 5 o'clock వరకు. మనం ఒక డేలో మార్నింగ్ సెషన్ లో సేల్ జరిగినా గానీ ఆఫ్టర్నూన్ సెక్షన్ లో జరిగినా గానీ మ్యాచింగ్ అనేది జరగాలి కంపల్సరీ. ఒక విధంగా చూసుకున్నట్టయితే మనకి అవేర్నెస్ బోనస్ ద్వారా కంపెనీ అనేది 8 రూపీస్ 80 పైసా ఇస్తుందండి. ఆ విధంగా చూసుకున్నట్టయితే మనకి ఒక డేలో 100 పీవీ రైట్ సైడ్ 100 పీవీ లెఫ్ట్ సైడ్ లో జరిగింది అనుకోండి సపోజ్. ఆ విధంగా ఫస్ట్ డే 100 పీవీ అనేది ఒక లెఫ్ట్ సైడ్ లో జరిగింది. సెకండ్ డే ఒకవేళ రైట్ సైడ్ లో 100 పీవీ జరిగినట్టయితే మనకి ఆ డేలో నెక్స్ట్ డేలో మ్యాచింగ్ అయ్యి 8,800 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా మనకి ఈ క్యాపింగ్ అనేది అవేర్నెస్ బోనస్ 1 సెషన్ లో 8,800. ఈ విధంగా ఫ్యామిలీ బోనస్ చూసుకున్నట్టయితే మనకి ఒక్క పీవీకి 59.40 పైసా అనేది మన కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా చూసుకున్నట్టయితే ఒక రోజులో రైట్ సైడ్ లో ఒక 100 పీవీ లెఫ్ట్ సైడ్ లో ఒక 100 పీవీ జరిగినట్టయితే మనకి 5,940. దాంతో పాటు అవేర్నెస్ బోనస్ కూడా రెండు కలిపి వచ్చేసి మనకి 6,820 రూపీస్ అనేది ఒక సింగిల్ సెషన్ కి మనం ఈ కంపెనీ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. దీనిలో నుంచి ఒక 2% అనేది టీడీఎస్ డిడక్ట్ అయ్యి రిమైనింగ్ అమౌంట్ అనేది మన అకౌంట్ లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మనం ఇక సింగిల్ డేలో ఈ 2 సర్కిళ్ల ద్వారా అవేర్నెస్ బోనస్ ద్వారా 8,800 అండ్ సూపర్ ఫ్యామిలీ బోనస్ తర్వాత 5,940 రూపీస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఒక్క డేలోనే 29,480 రూపీస్ అనేది మన ఓన్లీ 2 ఫ్యామిలీ అండ్ అవేర్నెస్ బోనస్ ద్వారా ఈ ఇన్కమ్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఈ విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే పికప్ సెంటర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా పికప్ సెంటర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ సెంటర్ తీసుకున్న ద్వారా కూడా మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సర్ప్రైజ్ బోనస్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సర్ప్రైజ్ బోనస్. ఈ విధంగా ఏంటంటే మన టీంలో రైట్ సైడ్ లో ఒక పికప్ సెంటర్ లెఫ్ట్ సైడ్ లో ఒక పికప్ సెంటర్ తీసుకున్నట్టయితే దాని ద్వారా కూడా మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇంకొకటి సూపర్ అవేర్నెస్ బోనస్ ఏంటంటే మాక్సిమం సర్కిల్లో 8,800 ఒక డేలో ఓన్లీ అవేర్నెస్ బోనస్ ద్వారా కూడా మనం 17,600 అనేది తీసుకోవడం జరుగుతుంది. అమేజింగ్ క్యాపింగ్ అండి మన ఈ వైటేరియంలో. ఆ క్యాపింగ్ చూసుకున్నట్టయితే మనకి ఒక ఇయర్ లో 2 సర్కిల్ చూసుకుంటే 730 సర్కిల్ ఉన్నాయండి. అందులో 100 సర్కిల్ మనం మ్యాచ్ చేశాను కానీ 14 lakhs సంపాదించుకోవచ్చు. ఒకవేళ 300 అయితే మాత్రం 44 lakhs అనేది మనకి ఇన్కమ్ వస్తుంది. 500 ఒకవేళ మ్యాచ్ అయినాయి అంటే 73 lakhs అనేది వస్తుంది. ఒక ఇయర్ లో 73 lakhs సంపాదించుకునే మొట్టమొదటి ఇండియాలో ఒక డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అనేది మన ఒక్క ఈబైటోరియే మాత్రమే నేను చెప్తున్నానండి. ఇంకా పేఅవుట్ సిస్టమ్ చూసుకున్నట్టయితే 3 days తర్వాత 4th డే అనేది మన అకౌంట్ లో వస్తుంది పేమెంట్ సిస్టమ్. దీంతో పాటు మనకైతే ఎవరైతే ఈ లాయల్టీ పాయింట్స్ ద్వారా రీపర్చేజ్ చేసినట్టయితే మనం ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా మనం ఎలిజిబుల్ అనేది జరుగుతుంది. ఆ రీపర్చేజ్ సిస్టమ్ అనేది ఎలా ఉంటది అంటే మనం ఒక మంత్లీ ఒకటి రీపర్చేజ్ అనేది జరగడం జరుగుతుంది. దాని ద్వారా మనకి 0.25 అనేది మనకి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. దాని ద్వారా ఎవరికి అయితే 15,000 LRP పాయింట్స్ అచీవ్ అయ్యారంటే వాళ్ళు ఈ ట్రిప్స్ అనేది ఎలిజిబుల్ అనమాట. ఎప్పుడైతే మనకి 15,000 LRP పాయింట్స్ అవ్వడం జరిగింది అనుకో ఆటోమేటిక్ గా మనం ఈ థాయిలాండ్ ట్రిప్స్ అనేది మనం ఎలిజిబుల్ అండి. ఈ విధంగా మనము లాయల్టీ పాయింట్స్ ఎలా క్యాలిక్యులేషన్ అవుతుంది అంటే మనకు వచ్చే ఇన్కమ్ ద్వారా అందులో 5% అనేది కట్ చేసి ఒక లాయల్టీ పాయింట్స్ కి యాడ్ చేయడం జరుగుతుంది. సపోజ్ మనకి ఒక 100 PV ద్వారా మ్యాచ్ అయింది అనుకోండి 6,820లో 5% అంటే మనకి
341 రూపీస్ అనేది ఆ రకంగా ఈ క్యాలిక్యులేషన్ బేసిస్ లో మనకి రాయల్టీ పాయింట్స్ కి యాడ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ టీమ్ రీపర్చేజ్ అనే సిస్టమ్ ద్వారా మనకి ఒక పీవీకి కంపెనీ మనకి 630 రూపీస్ ఇస్తుందండి. అంటే మనం మంత్లీ 1 టైం రీపర్చేజ్ చేస్తాము. దాని ద్వారా మనకి 0.25 ఎంపీవీ అనే వస్తుంది. దాని వాల్యూ వచ్చేసి 157.5 రూపీస్. ఈ విధంగా మనకి కంపెనీ రీపర్చేజ్ ద్వారా కూడా మనకి ఒక్క సెషన్ లో 63,000 తీసుకోవచ్చు. ఇది ఏమిటంటే మనకి టీం డెవలప్ చేసిన తర్వాత మాత్రమే మనకి ఇది రావడం జరుగుతుంది. ఈ విధంగా చూసుకున్నట్టయితే కంపెనీ ఒక్క డేలో ఓన్లీ రీపర్చేజ్ సిస్టమ్ ద్వారా 1,26,000 రూపీస్ మనం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా చూసుకున్నట్టయితే ఒక రీపర్చేజ్ టీమ్ ద్వారా ఒక 12 అవర్స్ లో మనకు 63,000 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మనం ఓన్లీ రీపర్చేజ్ చూసుకున్నట్టయితే మనం ఒక 30 డేస్ లో 37 lakhs వరకు ఈ ఓన్లీ రీపర్చేజ్ ద్వారానే తీసుకోవడం ఈ కంపెనీలో ఉన్న గ్రేట్ ప్లాన్ అండి. మనం ఈ రీపర్చేజ్ సిస్టమ్ అనేది మనకి ఎలా ఉంటది అంటే ఎగ్జాంపుల్ గా ఒక పర్సన్ ఈ మంత్ 4th జరిగింది అనుకోండి, నెక్స్ట్ మంత్ మళ్ళీ 4th అనేది మళ్ళీ రీపర్చేజ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మనం కంపల్సరీ మనకి రిమైండర్ చూసుకొని సేమ్ డేట్ లో అనేది రీపర్చేజ్ అనేది చేయాలి కంపల్సరీ. ఇన్ కేసు ఒకవేళ మనం రీపర్చేజ్ మిస్ అయింది అనుకోండి, ఆ రాయల్టీ పాయింట్స్ అనేది 0 అయిపోవడం జరుగుతుంది. అందుకనే కంపల్సరీగా ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే అనేది మన లాగిన్ అనేది చెక్ చేసుకోవాలండి. ఒకటి ఫ్యామిలీ బోనస్ ద్వారా మనకి ఈ కంపెనీలో ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే మనకి ప్రోడక్ట్ వస్తుంది. దాని తర్వాత ఒక 50% మనీ అనేది బైబ్యాక్ అవుతుంది, టీమ్ 5 అవుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా మనకు పెరుగుతున్నాయి. లైక్ ఏంటంటే ఒక మంచి క్రైటీరియా అయిపోయిన తర్వాత ఒక సింగిల్ ఫ్యామిలీ బోనస్ వచ్చింది అనుకోండి, అతనిలో కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెరుగుతుంది. ఇన్ కేస్ మనకి ఈ బుక్స్ అనేవి రికమెండెడ్ అనమాట. రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్, బిజినెస్ స్కూల్స్, ది మ్యాగ్నెట్ థింకింగ్ బిగ్, జాయిన్ అండ్ విన్, ది సీక్రెట్ బుక్ అనేది ఇలాంటి బుక్స్ చదివితే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది హై రేంజ్ లో పెరగడానికి స్కోప్ అనేది ఉంటుంది. ఇప్పటిదాకా మనకి కంపెనీ ఏంటంటే డూ నాట్స్ చూసామండి. అంటే ఇప్పటిదాకా ఏంటంటే మన కంపెనీ ఒక పర్సన్ ని మనం ఫోన్ లో కలిసినప్పుడు మనకి ఎలాంటి రూల్స్ ఈ విధమైన వాటివి అనేది డిస్కషన్ చేయడం అనేది జరగకూడదండి. అందులో ఒకటి చూసుకున్నట్టయితే మనం ఒక పర్సన్ కి కాల్ చేసినప్పుడు మన కంపెనీ నేమ్ అనేది ఫస్ట్ చెప్పకూడదు. దాని తర్వాత నేచర్ ఆఫ్ వర్క్ కూడా చెప్పకూడదు, ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. అండ్ ఏ విధంగా అంటే మనం ఒక పర్సన్ కి కాల్ చేసినప్పుడు మన కంపెనీ నేమ్ ఇట్లా ఉంటది, ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయడం అని చెప్పడం ద్వారా ఏమైతుందంటే ఆ పర్సన్ రాంగ్ గా థింక్ చేయడం కానీ పాజిటివ్ అనేది అంత ఉండదండి. ఎప్పుడైతే మనం కలిసి హరీబెరీ లేకుండా పబ్లిక్ ప్లేస్ లో కాకుండా డైరెక్ట్ కలిసి టైం తీసుకొని చెప్పేమనుకోండి, మన కాన్సెప్ట్ అనేది ఆ పర్సన్ 100% అర్థం చేసుకొని మన కంపెనీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. అంబుల్ అడ్వైస్ ఏంటంటే డూ నాట్ ఆస్క్, అంటే మనం ఏంటంటే వేరే వాళ్ళని అడిగి మనం ఈ కంపెనీలో రావద్దండి. మనం ఓన్ గా మన సెల్ఫ్ అంటే నేను జాయిన్ అవుతాను, నేను బిజినెస్ చేస్తాను అని చెప్పి మనం అనుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనం జాయిన్ అవ్వకుండా ఇంకొకరికి చెప్పడం అనేది జరగకూడదు. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరిని ఏంటంటే మనం ఫస్ట్ అయిన తర్వాతనే ఇంకొకరిని అనేది కంపెనీలో చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీ వన్, గో టు డైమండ్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. నెక్స్ట్ ఓకే సార్, ఓకే. సూపర్ సార్, కంగ్రాచులేషన్స్ విష్ణు సార్, చాలా బాగా చెప్పారు ఎఫ్ఐఎం గురించి. మీ వీడియో ఆన్ చేసుకోండి సార్, ఇది షేరింగ్. విష్ణు సార్ రీచ్ డైమండ్. అందరం ఒకసారి మంచి క్లాప్స్ ఇద్దామా సార్ కి? మీ అవి చూపించే రియాక్షన్స్ అన్నా చూపించండి. రియాక్షన్స్ ఉంది కదా. కంగ్రాచులేషన్ విష్ణు సార్, మీ వాయిస్ అయితే సూపర్ క్లియర్ గా. కంగ్రాచులేషన్ సార్, ఎఫ్ఐఎం చాలా బాగా చెప్పారు. ఇంకా కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ రకంగానే ప్రతి ఒక్క లీడర్స్ ని కూడా ఒక్కొక్క సెషన్ మనం తీసుకొని ఇంప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే ఈ మీటింగ్స్. మనం ఏదో అని కాదు, ఇప్పుడు ఒకరికి అవకాశం ఇచ్చామంటే అవకాశాన్ని మనం చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. మాకు కూడా ఇప్పుడు విష్ణు సార్ ఎఫ్ఐఎం లో చెప్పినట్టుగా వైట్ టైగర్ టీమ్ ఫౌండర్స్ ఉన్నారు కదా,
రమాకాంత్ మేడం మీ సార్ వాయిస్ లో వస్తుంది. మేడం మీ వాయిస్ లో వస్తుంది. ఓకేనా సార్ ఇప్పుడు? ఓకేనా? రావట్లే మేడం. రిమైనింగ్ ఒకసారి చెప్పండి. ఒక విష్ణు మీకు సార్కి సిగ్నల్ లేదు సార్. మీకు సిగ్నల్ లేదు సార్, అందుకని వస్తాయి. అయితే క్లియర్ గానే ఉంది వాయిస్. ఓకే, ఒకసారి జూమ్ నుంచి వెళ్ళి మళ్ళీ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి. ఓకే. ఈ రకంగా ఏంటంటే ఈ యొక్క మీటింగ్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము, ప్లస్ మనలో కూడా టాకింగ్ స్కిల్స్ అనేవి ఎవరికైతే చెప్పాలి ఎక్స్ప్లెనేషన్ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. మనం ఇది ఇలా అటెండ్ అయినప్పుడు ఏం చేస్తామంటే మనం ఆ స్లైడ్స్ అన్ని చూస్తాం, ఈ స్లైడ్ ని ఎంత బాగా చెప్పొచ్చు అనేది ఒకటి మనం ప్రాక్టీస్ చేస్తాం. ఈ యొక్క సిస్టమ్ ని మన యొక్క వైట్ టైగర్ టీమ్ ఫౌండర్స్ రమాకాంత్ సార్ అండ్ సంతోష్ సార్ వారు క్రియేట్ చేశారనమాట. అసలు మాకు ఏప్రిల్ మంత్ లో అనుకుంటా, ఏప్రిల్ మంత్ నుంచి మాకు ఒక కోర్ లీడర్స్ తో తీసుకొని ఈ మీటింగ్స్ ఎర్లీ అవర్స్ కండక్ట్ చేశారు. బిగినింగ్ లో 4 o'clock కండక్ట్ చేశారు. 4 o'clock నుంచి 5:30, 6 o'clock వరకు క్లోజ్ అయ్యేది. మీ అందరికి నేను షేర్ చేస్తాను, సీనియర్స్ కి తెలుసు ఆ విషయం. ఆ మీటింగ్స్ ద్వారానే మాలో మాట్లాడేటువంటి స్కిల్స్ అనేవి డెవలప్ అయ్యాయి. అట్ ద సేమ్ టైం సబ్జెక్ట్ పైన కూడా మాకు గ్రిప్ వచ్చింది. ఒక మీటింగ్ లో ఏ రకంగా మనం మాట్లాడాలి, ఏ రకంగా మనం సబ్జెక్ట్ ఇవ్వాలి అని నేర్చుకున్నాం. దాంతో పాటు సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా తీసుకున్నాం. కాబట్టి ఈ రోజు మేము కన్వర్షన్స్ అనేవి మేము ఒక దగ్గరికి వెళ్ళామంటే 10 out of 7 అయినా కన్వర్ట్ అవుతున్నాయి. 10 మందికి మేము చెప్పినప్పుడు ఒక 3 తప్పుతున్నారు కావచ్చు, కానీ 7 కన్వర్షన్ అవుతున్నారు. అంటే వాళ్ళకు చెప్పాల్సినటువంటి వాల్యుబుల్ పాయింట్ ఏదైతే ఉందో అది మనం చెప్పినప్పుడు వాళ్ళు కనెక్ట్ అవుతారు. అలా కాకుండా మనం ఏం చేస్తాం, మేము కూడా చేసిన పొరపాటు అదే. ఏం చేస్తామంటే ఎవరైతే మనల్ని జాయిన్ చేసిన అప్లైన్ ఉంటారో, లేదంటే మనకు నచ్చిన వాయిస్ ఉన్నటువంటి అప్లైన్ ఉంటారో వాళ్ళకి కాల్ చేయడం, సార్ ఎప్పుడు టైం ఇస్తారు సార్, పలానా దగ్గర ప్లాన్ ఉంది సార్ చెప్పాలి సార్, తర్వాత ఆల్రెడీ జాయిన్ అయ్యారు సార్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వట్లేదు సార్, వాళ్ళకి కొంచెం అంత మోటివేట్ చేయండి సార్, ఇవి చెప్తాం. అలా ఏమవుతాయంటే కొంతమందికి మనం ఈ రకంగా ఇన్వాల్వ్ చేయకపోవడం వల్ల వాళ్ళు బ్యాక్ అయిపోతారా, ఏముందలే ఈ బిజినెస్ లో నేనే అనుకున్నాను స్వయంగా. ఏమని, అరే డైరెక్ట్ సెల్లింగ్ గురించి నాకు తెలియదా, చాలా కంపెనీస్ లో జాయిన్ చేశాను కదా, నేను చాలా విన్నాను కదా, ఏముంది ఇందులో, లీడ్ తీసుకురావాలి, కన్వర్ట్ చేయాలి, వేసుకోవాలి, డబ్బులు వస్తాయి, ఇంతే కదా అనుకున్నా. కానీ ఆ లీడ్ కన్వర్షన్ లో చుక్కలు కనపడ్డాయండి నాకు. చెప్తాం రారు, చెప్తాం రారు, వస్తాం మనకు మొహాటం చెప్తారు, వచ్చేస్తాం జాయిన్ అయిపోతాం అది ఇది అంటారు. అట్లా మెల్లిమెల్లిగా సార్ వాళ్ళు ఎప్పుడైతే మమ్మల్ని ట్రైనింగ్ లో జాయిన్ చేశారు తీసుకున్నారో అప్పటి నుంచి మాలో స్కిల్స్ డెవలప్ అయ్యాయి. నా చెక్ సైజ్ కూడా పెరిగింది. అట్ ద సేమ్ టైం ఇంకొక పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, మనం తీసుకొచ్చి జాయిన్ చేస్తున్నాం, జాయిన్ చేసిన తర్వాత వాళ్ళని మనం మోటివేట్ చేయాలి, మోటివేట్ చేసి సబ్జెక్ట్ అనేది అందించాలి. అందించినప్పుడే వాళ్ళు మాట్లాడగలుగుతారు, ఒక లీడర్ గా నిలబడగలుగుతారు. వాళ్ళ లీడర్ అయినప్పుడు వాళ్ళ వెనకాల ఉన్నటువంటి టీం అంతా కూడా మనం మన టీం కి ఇన్స్పైరింగ్ గా ఉండాలి, అంతే కదా, మనం మన టీం కి ఇన్స్పైరింగ్ గా ఉండాలి. ఇప్పుడు ఈ రోజు సంతోష్ గురించి అంటే ఎంత రెస్పెక్ట్ ఇస్తానో నేను, సార్ని కాదని ఒక్క పని కూడా చేయను, ఎందుకంటే వారు ఆల్రెడీ మొత్తం స్టడీ చేశారు, నాకు ఇన్స్పిరేషన్ ఉన్నారు. వారు టీమ్ లో ప్రతి ఒక్క మీటింగ్ కండక్ట్ చేస్తారు, మీటింగ్ లో హోస్ట్ చేస్తారు, చాలా మంది లీడర్స్ ని ప్రిపేర్ చేస్తారు, ఇలా కాదు ఇలా అనేసి మా తప్పులు సరి చేస్తారు, మమ్మల్ని ట్రాక్ మీద తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఆ రకంగా ట్రైన్ అప్ చేశారు కాబట్టి వారికి నిజంగా కూడా ఎప్పుడు కూడా వారికి రుణపడి ఉంటాం మేము. ఎందుకంటే మమ్మల్ని లీడర్స్ చేశారు, మేము కూడా కొంత టీం ని ఏర్పాటు చేసుకోవడానికి ఒక మార్గాన్ని వాళ్ళు ఏర్పాటు చేశారు. అందుకోసమే ఆల్రెడీ మన దగ్గర సక్సెస్ అయినటువంటి లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అడ్వైస్ అనేది మనం ఎప్పుడు పాటిస్తూ ఉంటే ఏమవుతుందంటే ఒక బాట, ఒక రహదారి ప్లస్ ఖాళీ బాట, రహదారి ఏ బండైనా వెళ్ళిపోతుంది, కాలిబాటలో రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, అన్ని ఉంటాయి. జాగ్రత్తగా చూసుకొని నడుస్తూ వెళ్ళినప్పుడు మనం స్పీడ్ గా రీచ్ అవుతామా, ఒక రహదారిలో వెళ్ళినప్పుడు స్పీడ్ గా రీచ్ అవుతామా అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ రోజు మళ్ళీ కూడా మీకు ఒకసారి చెప్తున్నాను, ఈ రోజు ఎవరమైతే మనం జాయిన్ అయ్యామో మనం అటెండ్ అవుతూ మనతో పాటు ఈచ్ కనీసం ఒక్కరినైనా అడిషనల్ గా యాడ్ చేయడం కోసం ప్రయత్నం చేయాలి. అర్థమవుతుంది కదా, ఇదే ఆపర్చునిటీ నెక్స్ట్ కూడా మేము ఇస్తాం. ఎఫ్ఎం నేను చెప్తాను మేడం నెక్స్ట్ అని కనుక మీరు ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడి చెప్పండి, మీకు ఒక 2 minutes నేను టైం ఇస్తాను మాట్లాడడానికి. ఇందులో ఉన్న లీడర్స్ ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడొచ్చు. వెల్కమ్ సార్, మీరు హ్యాండ్ రైజ్ చేస్తే కూడా మిమ్మల్ని మేము తీసుకుంటాం, మాట్లాడడానికి అవకాశం ఉంది. ఎవరైనా 2 minutes అట్లా టైం తీసుకొని మాట్లాడొచ్చు.
ఎవరు లేరా? విష్ణు సార్ చెప్పండి వీడియో అయితే సందీప్ సార్ చెప్పండి. మీరు చెప్పారు కదా ఎఫ్ఐఎం సూపర్ చెప్పారు. బట్ చిన్న డౌట్ అండి. ఎలా అంటే నేమ్ ఆఫ్ ద కంపెనీ, నేమ్ ఆఫ్ ది వర్క్, నేమ్ ఆఫ్ ది అంటే వర్క్ నేచర్ చెప్పొద్దు అన్నారు మీరు. అలాగే ఇంకోటి నేమ్ ఆఫ్ ది కంపెనీ చెప్పొద్దు అన్నారు. వాళ్ళకి నేమ్ ఆఫ్ ది కంపెనీ తెలియకపోతే వాళ్ళు ఎలా చేస్తారు? చెప్పకపోతే ఎలా 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 చేస్తారు? అదొక్కటి చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేయరా? సందీప్ సార్ నేను ఏమని చెప్పాను అంటే, మనము ఒక కొత్త పర్సన్ కి కాల్ చేసినప్పుడు జస్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి, ఫోన్ లోనే మనం అన్ని చెప్పేసాం అంటే వాళ్ళు కూడా ఇలాంటి మార్కెటింగ్ అనేది ప్రజెంట్ అందరి మనం చూస్తున్నాం. మార్కెట్ లో డిఫరెంట్ ఇది ఆల్రెడీ నాకు తెలుసులే కానీ వద్దండి నేను కొంచెం బిజీగా ఉన్నా అని చెప్తారు. అదే మనం ఒకసారి కలవాలి అని చెప్పేసి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళిన తర్వాత మనం మన కంపెనీ గురించి అవన్నీ, ఒక పర్సన్ ఏంటంటే ఫోన్ లో ఎంతసేపు ఉన్నా కానీ అతను వినొచ్చు వినకపోవచ్చు. అదే ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడినప్పుడు మన కంపెనీ ఇన్ఫర్మేషన్ అనేది 100% ఇవ్వచ్చు. మన కంపెనీ ద్వారా అడ్వాంటేజెస్ ఏంటి అవన్నీ ప్రాపర్ గా చెప్పడానికి స్కోప్ ఉంటుంది. మనం ఏంటంటే ఇప్పుడు లైక్ సరే ఇలా ఉంటది ప్రోడక్ట్, ఈ కంపెనీ నేము, ఇది తీసుకోవాలి, మీరు ఒక ఇద్దరిని జాయిన్ చేయాలి, ఇలా డబ్బులు వస్తాయి అని చెప్పామనుకోండి సపోజ్. దాని ద్వారా అట్లా చెప్తే ఇది ఆల్రెడీ నేను ఇంకొక వెస్టేజ్ విన్నాను, ఇంకో కంపెనీ విన్నాను, అదంతా రాదులే. ఆ పర్సన్ ఏమవుతారంటే సరే అన్న నేను కొంచెం బిజీగా ఉన్నాను, మళ్ళీ కలుద్దాం, మళ్ళీ ఫోన్ చేస్తాలే అని చెప్పి తప్పించుకోవడానికి స్కోప్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే మనం ఏంటంటే కలవాలి అని చెప్పి అపాయింట్మెంట్ తీసుకున్నట్టయితే మనం మన ప్రోడక్ట్ ని అనేది నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మన కంపెనీ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ మనం మొబైల్లో చూపిస్తే ఎలా ఉంటుంది, మనం దగ్గర ఉండి మన బుక్లెట్ ఓపెన్ చేసి చూపిస్తే వేరే విధంగా ఉంటుంది. అదే అనమాట. క్లారిటీ వచ్చిందా సార్? ఓకే, క్లారిటీ మీకు కాదు అంటే యాక్చువల్గా అంటే నాకు ఆ క్లారిటీ కాదు. ఈ థింగ్ ఇద్దరి మధ్యలో డిస్కషన్ అనేది ఒకప్పుడు మనకు వచ్చింది. బట్ అది జరిగినప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ ఏదంటే అలాగే చెప్పినప్పుడు మీకు టీమ్ ఇప్పుడు అనేది ఒక నిమిషం ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మీరు కూడా నాకు ఈ కంపెనీ నేమ్ చెప్పలేదు, డైరెక్ట్ కలిసిన తర్వాతనే ఇలా సో అండ్ సో ఉంటది అని చెప్పారు. మీకు గుర్తుందా? అదే మీరు కూడా చెప్తున్నప్పుడు కాలేదు. బట్ ఏంటంటే మీరు అంటే ఇది మనకు ఎఫ్ఎం తెలుసు, మనం చేయడం కాబట్టి చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు దీనిలో ప్రతి ఒక్కరు కొత్తరు ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే నాకు టీం ఫామ్ అవుతలేదు, నేను టీం రాలేకపోతుంది, నా టీం ఎందుకు అవైతలేదు అని చెప్పేసి అన్నప్పుడు ఎఫ్ఐ మొత్తం విన్నారు వీళ్ళు, అంటే ప్రతి ఒక్కరు విన్నారు. కానీ దాంట్లో మెయిన్ పాయింట్స్ అనేది మనం డిస్కస్ చేసినప్పుడు మాత్రమే ఉంటది. పదే పదే మీకు చెప్తుండేవాడిని, ఎప్పుడు కంప్లైంట్ ఏం చెప్పకూడదు, నేచర్ ఆఫ్ వర్క్ చెప్పకూడదు. సో డైరెక్ట్ పోయి కలిసి చెప్దాం అంటే లేదండి చెప్దామని చెప్పేసి అన్నారు. మీకు అప్పుడు ఎలాంటి రిజల్ట్ రాలేదు. పంపిస్తారో అప్పుడే వచ్చింది. సో అలాగే సో సార్ చేసినప్పుడు రాలేదండి. సార్ ఎప్పుడైతే కరెక్ట్ గా మీటింగ్స్ అటెండ్ అయ్యి కరెక్ట్ గా నేర్చుకొని కరెక్ట్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాత్రమే టీం ఫామ్ అయింది. సో అలాగే ఇక్కడ చాలా మంది అలాగే ఉంది. నేను కూడా ఒకప్పుడు అలాగే చేశాను, నాకు రాలేదు. తర్వాత ఎప్పుడైతే నేచర్ ఆఫ్ వర్క్ చెప్పకుండా సో క్లయింట్ అని డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఐ కాంటాక్ట్ తో పోయి కలిసి మాట్లాడి, అతనికి ఏంటంటే ఐ కాంటాక్ట్ ఎందుకు కలపాలి అని అనుకుంటాం. బట్ కాకపోతే ఏంటంటే మనలో ఉన్న ఒకప్పుడు ఏంటంటే జాబ్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఇంకా ఏదైనా ఫర్దర్ బిజినెస్ చేసేటప్పుడు కానీ దాంట్లో లొసుకులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు దాంట్లో ఎంత సఫర్ అవుతున్నామని. కానీ ఈ ప్లాన్ చెప్పేటప్పుడు మనలో డేర్నెస్ వాళ్ళకి కనపడ్డప్పుడు వాళ్ళు ఎవరిని చూసి రారండి, కంపెనీ చూడరు, మనల్ని చూసి వస్తారు. సో మనల్ని చూసి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి తెలిసిపోతుంది కంపెనీలో ఇంత స్కోప్ ఉంది, ఇంత ఫ్యూచర్ ఉంది. సో అప్పుడు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది, లీడర్గా తయారవుతుంది. పర్సన్ తీసుకురావడం ముఖ్యం కాదండి, లీడర్గా తయారు చేయడం అంటే అతనికి ఫస్ట్ నుంచెల్లే లీడర్గా తయారు చేస్తున్నాం, ఐ కాంటాక్ట్ కలుపుతూనే. సో అలా ఉంటుందండి. ఇదంతా మా లీడర్ మహేశ్వరి మేడం గారు చెప్పారు, అదే ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఓకేనా? మొత్తం నువ్వే కవరేజ్ ఉండొచ్చు. ఓకే సందీప్ సార్, థ్యాంక్ యూ సో మచ్, గ్రేట్ ఫీడ్బ్యాక్ అన్నమాట. ఒక లీడర్ ఎవరైతే ఉన్నారో ఇన్స్పిరేషనల్ గా ఉండాలి అనేది మళ్ళీ కూడా సార్ రిమైండ్ చేయడం జరిగింది. ఓకే, ఇది మనము కంపెనీ నేమ్ ఆఫ్ ద కంపెనీ చెప్పకూడదు అనేది ఓకే, కానీ నవడేస్ ఏంటంటే సోషల్ మీడియా చాలా యాక్టివ్ ఉంది కాబట్టి ప్రతి కంపెనీ కూడా సోషల్ మీడియాలో అనౌన్స్ అవుతుంది. కంపెనీ నేమ్ అనేది చెప్పక తప్పదు, మాక్సిమం 99% చెప్పాల్సి వస్తుంది. కాకపోతే దాని డిస్క్రిప్షన్ మాత్రం
సందీప్ సార్ చెప్పినట్టుగా డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకొని, విష్ణు సార్ చెప్పినట్టుగా అపాయింట్మెంట్ తీసుకొని మన యొక్క క్యాటలాగ్ ఓపెన్ చేసి చెప్పినప్పుడు కన్వర్షన్ అనేది చాలా స్పీడ్ గా జరుగుతుంది. ఓకే సార్, ఇంకా ఎవరైనా ఉన్నారా? థ్యాంక్ యూ సందీప్ సార్. ఇంకా ఎవరైనా ఉన్నారా సార్? మేడం. హలో సార్ చెప్పండి. రాయుడు గారు చెప్పండి. ఎవరు మాట్లాడేది? రాయుడు గారు? నా పేరు ముగ్గులయ్య మేడం. మొగలయ్య గారు చెప్పండి సార్. వెల్కమ్ సార్, చెప్పండి. ఇక్కడ సంగారెడ్డిలో ఉంటా మేడం. వెల్కమ్ అవును సార్. సార్, అవును చెప్పండి చెప్పండి. హలో హలో చెప్పండి సార్. మాట్లాడండి. హలో సార్ చెప్పండి, మీరు చెప్పేది మాకు వినిపిస్తుంది, మాట్లాడండి. ఓకే సార్, మీ కంపెనీలో జాయిన్ కావాలనుకుంటున్నాం సార్, అందుకనే కాల్ చేస్తాం. సంగారెడ్డిలో ఉంటాం ఇక్కడ. ఓకే అండి, జాయిన్ అవ్వండి. యాక్చువల్ గా మీకు మన రాయుడు సార్ ఉన్నారు కదా, మీ కొలీగ్, మీరు ఆల్మోస్ట్ చూస్తున్నాను, ఆల్మోస్ట్ లాస్ట్ 1 month నుంచి కూడా మీరు ప్రతి ఒక్క మీటింగ్ కి మీరు అటెండ్ అవుతున్నారు, మేము కూడా చూస్తున్నాము. అవును సార్. ఆల్రెడీ మీకు మా సార్ చెప్పే ఉంటారు. మా సార్ ఆల్రెడీ ఎవరిని కూడా వదలరు, అందరికి కంపల్సరీ చెప్తారు. నాకు చెప్పాడు సార్. మా సార్ అంటే మాక్సిమం ఏంటంటే గ్రేట్ అంటే అంటే ఎట్లా అంటే మొన్న అట్లీస్ట్ ఒక 4 days పండగ హాలిడేస్ వచ్చినా గానీ మా సారు నేను కలిపి కంప్లీట్ గా రాయలసీమ మొత్తం ఆల్మోస్ట్ ఒక 1000 నుంచి 1500 kilometers ట్రావెల్ చేసి వాళ్ళ ఒక్క ఫ్యామిలీలో ఒక్క పర్సన్ వదలకుండా కూడా అందరినీ కవర్ చేసి చెప్పడం జరిగింది మన ప్రోడక్ట్. అలాంటి గ్రేట్ సార్ మా సారు. అలాంటి గొప్ప డౌన్లైన్ నాకు దొరకడం అనేది చాలా గ్రేట్ఫుల్ అనమాట. మీరు కూడా జాయిన్ అవ్వండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీరు కూడా జాయిన్ అవ్వి మాతో కలిసి ఇంకా మన బిజినెస్ అనేది ఇంకొంచెం ముందుకు గ్రో చేద్దాం. ఓకే ఓకే సార్. మొగలే గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? డౌట్ ఏం లేదు. ప్లాన్ విన్నారా సార్ మీరు? సార్ చెప్పాడు, విన్నాము ఒకసారి. ఓకే సార్. ఓకే ఫ్రెండ్స్, ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? నో, క్లోజ్ చేయొచ్చా? ఓకే సార్, మళ్ళీ ఒకసారి మనం ఇది కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఎంతమంది అయితే జాయిన్ అయ్యామో రేపు అంటే నెక్స్ట్ ఎప్పుడైతే సెషన్ ఉంటుందో ఆ సెషన్ లో ఇప్పుడు ఉన్న వాళ్ళం మిస్ అవ్వకూడదు. మళ్ళీ ఒక పర్సన్ ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే ఇలాగా మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఏంటంటే బెటర్మెంట్ ఏంటి, బెటర్ పాయింట్స్ ఏవైతే మనం ఇవ్వగలుగుతామో మన డౌన్ లైన్ కి, అప్పుడు వాళ్ళ యొక్క కన్వర్షన్ టైంలో ఆ పాయింట్స్ అన్ని కూడా వాళ్ళకి యూజ్ అవుతాయి. సో ప్రతి ఒక్కరం కూడా మిస్ అవ్వద్దండి నెక్స్ట్ సెషన్ లో. ఎందుకు మరీ చెప్తున్నామంటే ఈ రోజు సంతోష్ సార్ ఒకప్పుడు సంతోష్ సార్ నాకు నా మెంటర్ అనమాట. సంతోష్ సార్ ఈ రోజు 27 lakhs అచీవర్ అనమాట. ఆ సార్ ప్రతి రోజు నాకు కాల్ చేసేవాళ్ళు అనమాట. మేడం ఈ రోజు ఏం ప్లాన్ చేసుకున్నారు, ఎటు వెళ్తున్నారు, ఎంత లిస్ట్ అయింది మీది, ఎన్ని కన్వర్షన్స్ అయినాయి, ఎప్పుడు లాగిన్స్ అవుతాయని మాట్లాడేవాళ్ళు. తర్వాత ఆ కాల్ అనేది 1 week వెళ్ళిపోయింది, తర్వాత 15 daysకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మంత్స్ దాటినా గురుజీ దగ్గర నుంచి మాకు కాల్ రాదు. కాకపోతే నేను మాత్రం ఎవ్రీడే మార్నింగ్ మీ అందరికి ఎలాగైతే గుడ్ మార్నింగ్ మెసేజ్ పెడతానో గురూజీకి కూడా అదే రకంగా గుడ్ మార్నింగ్ మెసేజ్ నేను పెడతాను. ఎందుకంటే వారి పైన ఉన్నటువంటి రెస్పెక్ట్ అన్నమాట. నాకు ఒక దారి చూపించారు. మొత్తం సరే మనం బిజినెస్ చేసుకోండి అని వదిలేయలేదు నన్ను. మంచి ట్రైనింగ్ ఇచ్చి మమ్మల్ని ఒక ట్రాక్ మీద తీసుకొచ్చి నేను ఒక టీం ని ఏర్పాటు చేసుకోవడానికి వారు ట్రైనప్ చేయడం జరిగింది. ఆ రకంగా మనం ట్రైనింగ్ అయినప్పుడే మన టీం ఏర్పాటు చేస్తాం. ఈ రోజు నాకు సంతోష్ సార్ టైం ఇవ్వాలి అంటే వారి అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. నేను అపాయింట్మెంట్ తీసుకోవడానికి కూడా 15 days ముందు నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను. గురూజీ హైదరాబాద్ లో ఈ రోజు నాకు మీ అపాయింట్మెంట్ కావాలి. మాకు ఒక మంచి ఫుల్ టైమ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఆయన 20 years of ఎక్స్పీరియన్స్ సార్, వారితో మాట్లాడాలి గురూజీ. ఎందుకంటే అతను పర్ మంత్ 1 lakh పక్కా కావాలంటున్నాడు. ఆయనకి మంచి ప్లానింగ్ ఇవ్వాలంటే ఆ రేంజ్ లో వర్క్ చేసినటువంటి క్యాండిడేట్ నేను చూపించినప్పుడే, వారితో నేను ఇంటరాక్ట్ చేసినప్పుడే అతను యాక్టివ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి సంతోష్ గురించి ఒక టైం తీసుకోవడం జరిగింది. ఆ రకంగా నేనే గనుక ఈ రకంగా యాక్టివ్ అయ్యి కనుక నేను టీం ని ప్లానింగ్ సరే పెంచకపోతే నాకు అలాంటి ఒక మంచి పర్సన్ అనే వాళ్ళు దొరికేవాళ్ళ సార్? ప్లానింగ్ పెంచాలంటే నాకు కొంచెం స్టఫ్ ఉండాలి కదా. అవును మేడం, నాకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి. నాకు నాలెడ్జ్ ఉండాలంటే నేను ప్రతి సెషన్ మిస్ చేసుకోకుండా చూడడమే కాకుండా
నోట్ చేసుకోవడం, దాన్ని ఎలా చెప్పాలని స్లైడింగ్స్ అన్ని కూడా నేను పీడిఎఫ్ పెట్టించుకున్నాను. ఆ పీడిఎఫ్ అంతా కూడా ప్రాక్టీస్ చేసాం. నేను ప్రాక్టీస్ చేశాను. నా టీమ్ మెంబర్స్ అంటే విష్ణు సార్ కి కానీ, సందీప్ కి సార్ కి కానీ అందరికి నేను ప్రాక్టీస్ చేయడం కోసమని పంపించడం జరిగింది. ఈ రకంగా కూడా ప్రతి ఒక్కరం లీడర్ లాగా తయారవుదాం ఫ్రెండ్స్. మన టీం ని ఇంకా కొంచెం స్పీడ్ గా ముందుకు తీసుకెళ్దాం. మన సక్సెస్ఫుల్ అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో వారు తీసుకున్నట్టుగానే మనం ఖచ్చితంగా పర్ ఇయర్ ₹1,00,00,000 అనేది ఒక టార్గెట్ గా పెట్టుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అందరికీ కూడా. మన నినాదం ఏంటి? 1 year 1 year 1 year. year. ఇంకా జై భారత్, జై బైటరేం, జై జై హింద్, బైటోరి, జై హింద్, జై జై బైటోరి. జై బైటోరి. ఇంత చేయాలి మనం. ఓకే, థ్యాంక్ యూ ఆల్. గుడ్ నైట్. థ్యాంక్ యూ గుడ్ గుడ్ నైట్ నైట్. ఆల్. గుడ్ నైట్.